తెలంగాణలో ఒక వీర మహిళ జనసేన పార్టీకి సర్పంచ్ గా పోటీ చేస్తా ఉంది. అది కూడా డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి విక్రమార్క నియోజకవర్గంలో. ఒకసారి అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్కారం. మీ పేరమ్మా? తోట దీపకళ. మీరు సర్పంచ్ గా ఎక్కడి నుంచి నామినేషన్ వేశారు? మాది ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట గ్రామం అండి. మా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నా. ఫస్ట్ టైం తెలంగాణలో జనసేన పార్టీకి సర్పంచ్ గా నామినేషన్ వేసారు. ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము ఎప్పటి నుంచో నాకు అలా జనసేన పార్టీ తరఫున సర్పంచ్ గా నిలబడాలనేది, నాకు అలా పవన్ అన్న ఆశయాలను నచ్చి పవన్ అన్న అడుగుజాడల్లో నడవాలన్నది నా కోరిక. ఆ కోరిక ఈ రోజు నెరవేరి నామినేషన్ వేసాను. ఆ నామినేషన్ వేసిన కాడ నుంచి ఫోన్లు బాగా వస్తున్నాయి. అందరు కంగ్రాట్స్ అని అన్ని పార్టీల తరపు నుంచి నాకు చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది, చాలా సపోర్ట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. అంటే మీకు నామినేషన్ వేసిన కాడికి వెళ్ళి చాలా మంది ఫోన్లు చేసి అభినందిస్తా ఉన్నారు. అంటే ఇక్కడ బట్టి విక్రమార్క 4 times ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం ఇది. ఇక్కడ బట్టి విక్రమార్క ఏ మంచి పనులు చేయలేదు ఇట్లా చెప్పంటారా? మామూలుగా మంచి పనులు అంటే చేశారు, కాకపోతే సామాన్యులకు ఉన్న చిన్న చిన్న అవకాశాలు ఏదన్నా చేయాలి అన్నా ఆయన గారికి రీచ్ అవ్వట్లేదు. మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఆయన దగ్గరకు రీచ్ అయ్యేలాగా చేయట్లేదు. మళ్ళీ ఈ సర్పంచ్ అనేది లేట్ అయింది. సర్పంచ్ ఎన్నికలు లేట్ అయ్యేసరికి ఇప్పుడు పంచాయతీలో చేసే పనులు మొత్తం కుంటుపడిపోయినాయి. కనీసం దోమల మందు గాని, ఏమైనా బీచింగ్ గాని, వీధి లైట్లు గాని ఏది వేసేవాళ్ళు లేరు. సెక్రటరీ గారిని అడిగితే మా సర్పంచ్ వచ్చిన దాకా ఇంతేనండి, చేసేది ఏమీ లేదు అన్నారు. అట్లా జరుగుతుంది. ఇక మేము కూడా ఇక బయటికి రావాలి అని వచ్చేసాను నేను. పవన్ అన్న అడుగు జాడల్లో నడిసి బయటికి రావాలి, నాతో ఎంతమంది వస్తారో చూడాలి అని బయటకు వచ్చాక రెస్పాన్స్ బాగుంది, పాజిటివ్, హ్యాపీ. అంటే బట్టి విక్రమార్క వెనకాల ఉండే వాళ్ళు మీ సమస్యల్ని గాని మిమ్మల్ని ఆయన దగ్గర వరకు చేస్తారు ఇట్లని చెప్పి మీరు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు అంటా ఉన్నారు కదా తొలి మహిళా సర్పంచ్ ఇట్లని చెప్పి అంటా ఉన్నారు. లాస్ట్ టైం మీ విలేజ్ లో కూడా మహిళనే కదా సర్పంచ్, ఆమె ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఇట్లా చెప్పండి? ఆమె చేయలేదని ఏం లేదండి సార్, చేశారు, మంచి పనులే చేశారు. కోవిడ్ టైంలో కూడా అందరికి సదుపాయాలు మంచిగా అందజేశారు. కోవిడ్ వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉన్నా వాళ్ళకి మంచి పనులు చేశారు. వాళ్ళకి అన్ని కావాల్సిన అవసరాలకి వాళ్ళకన్ని అందజేశారు. బీచింగ్లు చల్లటాలు గాని, వాళ్ళని పరామర్శించడం గాని, ధైర్యం ఇవ్వడం గాని చాలా బాగా చేశారు. నాది చాలా బాగా చేశారు. మేము ఇంకా మంచిగా చేయాలనేది నా కోరిక. అంటే లాస్ట్ టైం సర్పంచ్ వచ్చేసరికి మంచి కార్యక్రమాలు చేశారు, కాకపోతే ఈసారి వాళ్ళు నిలబడలా. సో మీరు ధైర్యం చేసి నిలబడ్డా. ఓకే అమ్మ, మీకు ఇక్కడ ఏ కులాల సపోర్ట్ ఉందమ్మా? మాకు రెడ్డి, కమ్మ, కాపు, ఎస్సీ సపోర్ట్ ఫుల్గా ఉంది. యూత్ సపోర్ట్ ఇంకా ఫుల్గా ఉంది. అంటే ఇక్కడ మీ పంచాయతీలో కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కువ అని చెప్పి అవునవును, బాగా ఏ క్యాస్ట్ లో ఉన్నా ఉన్నారు. కళ్యాణ్ అన్నయ్య సపోర్ట్ బాగా ఉన్నారు. కళ్యాణ్ అన్నయ్య గారి ఫ్యాన్స్ బాగున్నారు. నేను నామినేషన్ అయ్యంగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అంటే జనసేన కదా, చాలా ఫీల్ అయ్యారు, బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ అటువైపు పార్టీలో ఉన్నోళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి అక్క నీకే ఓటేస్తామన్నారు. అందుకే నేను ఇంకా చాలా బాగా ఫీల్ అయ్యాను.